హాయ్ అండి. ఇంకా ఈ రోజుతో స్వామి మణిమాల పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. రేపే విరుములమాట. ఇంక మార్నింగ్ లేచి ఇలా పూజ చేసేసుకొని ఈరోజైతే అల్పాహారం పూరి అయితే చేశానండి. ఇంకా పూరి చేసి మణిమాలకి స్వామికి పెట్టేసి మేము కూడా చేసాము. ఇంకా తర్వాత అయితే ఈరోజైతే లంచ్ అండి. ఇప్పుడు వరకు లంచ్ వీడియో పెట్టలేదు కదా, ఇంక ఈ రోజుతో లాస్ట్ కదండి, ఇంక అందుకని పెట్టానమాట. ఇంకా కొంచెం చీరన్నం వండానండి. ఇంకా పప్పు, కొబ్బరి పచ్చడి, పన్నీరు జీడిపప్పు కర్రీ చేశానమాట. తనకైతే మనమలకి అప్పడాలంటే చాలా ఇష్టం అన్నమాట. ఇంకా అందుకని కొన్ని అప్పడాలు కూడా వేపానండి. వేపేసి ఇంకా ఫస్ట్ స్వామికి మనమలకి అయితే భిక్ష అయితే పెట్టేశాను. ఇంకా వాళ్ళు కూడా చేశాక మేము కూడా చేస్తామండి భోజనం. మేము కూడా భోజనం చేశాక రేపే విరుములు కదండి, ఇంకా పూజకి కావాల్సినవన్నీ తీసుకొచ్చుకొని అన్నీ సర్దుకున్నమాట. తులసి మాల అవన్నీ తీసుకొచ్చి కట్టుకొని ఇంకా అవన్నీ సర్దుకున్నాం. ఈ రోజంతా ఇదే సరిపోయింది. ఇంకా భోజనం అయిపోయాక మా అమ్మగారు వాళ్ళు కూడా వచ్చారండి. రేపు తిరుమల కదా, ఇంకా వాళ్ళైతే ఇంకా పాపకి అయితే తినడానికి ట్రైన్లో కొన్ని చెక్కలు, అప్పడాలు, బిస్కెట్స్ అవి తెచ్చారన్నమాట. ట్రైన్లో తింటుంది అని చెప్పేసి ఇంకా వాళ్ళ అత్త అయితే బిస్కెట్లు చేసిందంటండి తనకి. ఇంకా బిస్కెట్లు కూడా తీసుకొచ్చారు. ఇంకా ఇవన్నీ అయితే సర్దుకున్నమాట. ఇంకా నేనైతే పాప కొంచెం జీడిపప్పు అయితే ఫ్రై చేశానండి. కొంచెం అన్నీ దొరకవు కదండి ట్రైన్లో, కొంచెం హెల్తీగా ఉంటుందని కొంచెం జీడిపప్పు ఫ్రై చేసి ఇంకా అవి కూడా బాక్స్లో పెట్టేశాను. ఇంకా రేపటికి ఇరుముళ్ళలోకి కొబ్బరికాయలు అయితే ఇంకా ఉదయం నుంచి ఇవి ఒకటి చేసామండి. ఇంకా ఇవి కూడా చేసేసి ఇంకా వీటికి కొంచెం పసుపు రాసి బొట్లు పెట్టేసి పక్కన పెట్టేసాం. ఇంకా అయిపోయిందండి ఈరోజైతే ఇలాగా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.